రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా దావోస్లో పర్యటిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి టీం వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమ్మిట్లో పాల్గొనుంది. రాష్ట్రానికి 1,00,000 కోట్ల పెట్టుబడులే టార్గెట్గా ఇన్వెస్టర్లు, ఐటీ కంపెనీలు, ప్రవాస భారతీయులతో సీఎం సమావేశం కానున్నారు. జ్యూరిక్ ఎయిర్పోర్ట్లో ఏపీ సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు సీఎం రేవంత్. ఇరు రాష్ట్రాల అభివృద్ధిపై సీఎంలు డిస్కస్ చేశారు. రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా స్విట్జర్లాండ్ లోని దావోస్ లో పర్యటిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి దావోస్ లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమ్మిట్ లో పాల్గొననున్నారు సీఎం రేవంత్ రెడ్డి. దావోస్ సదస్సులో మొదటి రోజు పలువురు పారిశ్రామికవేత్తలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. రాష్ట్రానికి 1,00,000 కోట్ల పెట్టుబడులే టార్గెట్ గా ఇన్వెస్టర్లు, ఐటీ కంపెనీలు, ప్రవాస భారతీయులతో సమావేశం కానున్నారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమ్మిట్ ఈ నెల 24 వరకు కొనసాగనుంది. ప్రపంచంలోని శక్తివంతమైన నేతలు, వివిధ రంగాల ప్రముఖులతో సహా 2,500 మంది ప్రతినిధులు సదస్సులో పాల్గొంటున్నారు. జ్యూరిచ్ ఎయిర్పోర్టులో ప్రవాస తెలంగాణ వాసులు సీఎం రేవంత్ రెడ్డి టీం కు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. అదే టైంలో ఎయిర్పోర్టుకు చేరుకున్న ఏపీ సీఎం చంద్రబాబును మర్యాద పూర్వకంగా కలిశారు సీఎం రేవంత్ రెడ్డి. తెలుగు రాష్ట్రాల సీఎంలు ఒకరినొకరు పలకరించుకున్నారు. ఎయిర్పోర్ట్ లాంచ్ లో ఇరు రాష్ట్రాల సీఎంలు, మంత్రులు కాసేపు ప్రత్యేకంగా భేటీ అయి ముచ్చటించారు. తెలుగు రాష్ట్రాల అభివృద్ధి, పెట్టుబడులపై డిస్కస్ చేశారు. తర్వాత మంత్రుల బృందం ఎయిర్పోర్ట్ లాంచ్ లో ఫోటోలు దిగారు. దావోస్ లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమ్మిట్ లో పాల్గొనేందుకు సీఎం రేవంత్ రెడ్డి జ్యూరిచ్ నుంచి రైల్లో బయలుదేరి వెళ్లారు. మంత్రి శ్రీధర్ బాబుతో పాటు తెలంగాణ అధికారుల బృందం ముఖ్యమంత్రి రేవంత్ వెంట ఉన్నారు.